అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెస్టింగ్ తెలుగులో. మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ వీడియోలో వై టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ అందరికీ నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈరోజు మన టాపిక్ ఎస్డిఎల్సి. టెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా క్రూషియల్ టాపిక్ కూడా. ఇది లేనిది అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరగదు ఏ కంపెనీలో కూడా. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటిదంటే, ఏదైనా ఒక అప్లికేషన్ని కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ మనం రియల్ లైఫ్లో డెవలప్ చేయాలి అని అంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎస్డిఎల్సి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఏదైతే మనం ఫాలో చేస్తామో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా మనం స్మూత్గా ఫాలో అయితేనే ఆ అప్లికేషన్ అనేది స్మూత్గా కంప్లీట్గా రెడీ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మొత్తం 6 ఫేజెస్, 6 ఫేజెస్, కొన్ని దగ్గర 6-7 ఫేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫేజెస్ అంటే ఏంటిదంటే, మనం ఇందులో కంప్లీట్గా ఏ ప్రాసెస్ని ఫాలో అవుతాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, సెకండ్ వన్ డిజైన్ ఫేజ్, థర్డ్ వన్ డెవలప్మెంట్ ఫేజ్, ఫోర్త్ వన్ టెస్టింగ్ ఫేజ్, ఫిఫ్త్ వన్ డిప్లాయ్మెంట్ ఫేజ్, సిక్స్త్ వన్ మెయింటెనెన్స్ ఫేజ్. ఇలా 6 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఏదైనా అప్లికేషన్ రెడీ చేయడానికి ఒక క్లయింట్ దగ్గరికి కంపెనీ తరపున ఒక బిజినెస్ అనలిస్ట్ వెళ్తాడు. అప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ కంపెనీకి ఇస్తాడు, బిజినెస్ అనలిస్ట్కి ఇస్తాడు. ఆ రిక్వైర్మెంట్సే ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అనాలిసిస్ అనేది కూడా సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే నేను రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్ ఒకటే ఫేజ్లో పెట్టాను. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎప్పుడైతే కంపెనీ ఒక క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ని కంపెనీకి ఎప్పుడైతే ఇస్తాడో, నాకు ఇలా యాప్గా రెడీ కావాలి అని, ఆ ఫేజ్ ఇందులోకి వస్తుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్. ఇందులో మనకు కంపెనీకి రిక్వైర్మెంట్స్ వస్తాయి. బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కంపెనీకి వచ్చిన తర్వాత బిజినెస్ అనలిస్ట్ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టి టెస్టింగ్ టీం వాళ్ళకు, మన డెవలప్మెంట్ టీం వాళ్ళకు, కంపెనీలో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్కి అందరికీ కలిపి ఒక మీటింగ్ ఉంటుంది. అందులో రిక్వైర్మెంట్స్, క్లయింట్ ఏమేమి కోరుకుంటున్నాడు ఇందులో అని చెప్పేసి ఈ రిక్వైర్మెంట్స్ని అందరి ముందు ఇవ్వడం జరుగుతుంది. అది బిజినెస్ డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా ప్రీవియస్ నేను ఫస్ట్ వీడియోలో. బిజినెస్ డాక్యుమెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్ సిస్టమ్ కానీ, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ సిస్టమ్ కానీ, ఈ రకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. అది డాక్యుమెంట్ రూపంలోనే ఉండొచ్చు, కొన్ని కేటీ సెషన్స్ అంటారు, వీడియో రూపంలో అయినా కానీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని చెప్తూ ఉంటాడు. ఆ రిక్వైర్మెంట్స్ని హయ్యర్ అథారిటీస్కి, డెవలప్మెంట్ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి, ప్రొడక్ట్ ఓనరు, స్టేక్ హోల్డర్స్ అందరికీ కలిపి మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ రిక్వైర్మెంట్స్ అనేది డిస్క్లోజ్ చేస్తాడు బిజినెస్ అనలిస్ట్. ఆ రిక్వైర్మెంట్స్ అందరికీ, డెవలప్మెంట్ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి వెళ్తుంటాయి. ఆ తర్వాత ఏవైతే మనకు డెవలప్మెంట్ టీం వాళ్ళకు, టెస్టింగ్ టీం వాళ్ళకు డాక్యుమెంట్స్ వస్తాయో ఆ డాక్యుమెంట్స్ మనం అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ అంటే ఇది రియల్గా పాసిబులేనా, ఇది చేసేయడానికి మనకు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఫీజబిలిటీ స్టడీ అంటారు. అది నేను కంప్లీట్గా మీకు ఇంకొక వీడియో చేస్తాను, దీని తర్వాత వీడియో. అందులో నేను మీకు మంచిగా ఎలా అంటే డయాగ్రామ్స్ వేసి మంచి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పైన చెప్తూ ఉంటాను నేను వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ తర్వాత క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది 15-20 మినిట్స్ అది మంచిగా నేను టైం తీసుకొని అది మీకు నా దగ్గర మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను. అయితే అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్లో ఎంతవరకు మనం చేయగలుగుతాము, బడ్జెట్ ఎంత, ఇందులో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి, ఇవన్నిటినీ ఉంటాయి అన్నట్టు. డిజైన్ ఫేజ్లో ఏం చేస్తారు అని అంటే, డిజైన్ ఫేజ్లో
ఏమేమి రిక్వైర్మెంట్స్ మనం డిజైన్ చేయొచ్చు. ఎలా ఇప్పుడు సపోజ్ క్లయింట్ అంటారు, మనం సపోజ్ ఫుడ్ డెలివరీ యాప్ మనం తీసుకుందాం. అప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఇందులో యాప్ స్క్రీన్స్, అందులో డిజైన్ ఎలా ఉండాలి, యూఐ డిజైన్ ఎలా ఉండాలి, కంపెనీ యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, లోగో ఎలా ఉండాలి, కంపెనీలో ఏమైనా యూజర్ డేటా ఉంటే ఆ డేటాబేస్లో ఎలా మనం స్టోర్ చేయాలి, యూఐకి సంబంధించినటువంటి డిజైన్ కానీ, డేటాబేస్కి సంబంధించినటువంటి స్టోరేజ్ డేటా కానీ, వీటన్నిటిని మనం డిజైన్ ఫేజ్లో మనము స్టోర్ చేస్తాము. డిజైన్ ఫేజ్. ఓకే, డెవలప్మెంట్ స్టేజ్లో ఏం చేస్తారంటే కోడింగ్ టీమ్ కోడింగ్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కోడింగ్ టీమ్ కోడింగ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్లో ఏమవుతుంది అని అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఎవరైతే వాళ్ళు టెస్ట్ కేసెస్ని రెడీ చేసుకుని పెట్టుకుని ఉంటారో, టెస్ట్ సినారియోస్ ఐడెంటిఫై చేయడం, టెస్ట్ కేసు రిటర్న్ చేయడం, ఎప్పుడైతే డెవలప్మెంట్ టీం బిల్డ్ని టెస్టింగ్ టీంకి రిలీజ్ చేస్తుందో అప్పుడు టెస్టింగ్ టీము తను టెస్ట్ లీడ్ ఎవరైతే టెస్ట్ సినారియోస్ వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటారో ఎక్సెల్ షీట్లలో కానీ, లేకుంటే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్, చాలా రకాల టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. జీరా కానీ, మనం టెస్ట్ కేసెస్ రాసే చాలా టూల్స్ ఉంటాయి, టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్. అందులో టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే యూజర్స్కి లైవ్లో అందుబాటులోకి రావడాన్ని డిప్లాయ్మెంట్ స్టేజ్ అంటారు. లైవ్ పర్ఫార్మెన్స్, లైవ్లో ఉంచడాన్ని, అప్లికేషన్ని లేదా దాన్ని సాఫ్ట్వేర్ని లైవ్లో యూజర్స్కి అందుబాటులో ఉంచడాన్ని డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఏంటంటే కంప్లీట్గా డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా బగ్స్ రావడం కానీ, ఏమన్నా తర్వాత కొత్త ఫీచర్స్ ఏమన్నా, ఇప్పుడు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కొత్త ఫీచర్స్ని మనకు అప్డేట్గా ఇస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా అవి మనం సాఫ్ట్వేర్ని వాట్సాప్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసుకోవడం వల్ల, వాట్సాప్ని ప్లే స్టోర్లోకి మళ్ళీ అప్డేట్ చేసుకోవడం వల్ల కొత్త ఫీచర్స్ ఎన్హాన్స్మెంట్స్ మనకు ఆటోమేటిక్గా మనం పొందుతూ ఉంటాం కదా. అలానే మెయింటెనెన్స్లో మనకు కొత్త ఫీచర్స్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రియల్ టైంలో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఫుడ్ డెలివరీ యాప్ని తీసుకుందాం. మన అందరికీ తెలుసు జొమాటో కానీ, స్విగ్గీ కానీ ఫుడ్ డెలివరీ యాప్స్. ఈ యాప్స్లలో ఫస్ట్ మనం ఈ ఫేజెస్లో మనం దీనికి ఇంటర్లింక్ చేసుకుందాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్లో ఏం చేస్తామని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్ కానీ అడగడం కానీ, లేకుంటే జీమెయిల్ అడగడం కానీ, అథెంటికేషన్ కొరకు ఓటీపీ ఉంటుంది కదా, మన ఫోన్ నెంబర్ అడగడం కానీ జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకు జీమెయిల్కి కానీ లేకుంటే ఫోన్ నెంబర్కి కానీ మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు యూజర్గా బేసిక్గా డీటెయిల్స్ మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం సెర్చ్ బాక్స్లో మనం ఏదైనా ఒక రెస్టారెంట్ నేమ్ మనం టైప్ చేస్తూ ఉంటాం. టైప్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఐటమ్స్ అన్నింటినీ మనం వన్ బై వన్ ప్లేస్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ ట్రాకింగ్ అనేది మనకు జరుగుతుంది. ఎక్కడ దాకా వచ్చాడు ఆ ఫుడ్ డెలివరీ బాయ్, ఆటోమేటిక్గా మ్యాప్స్కి ఇంటర్లింక్ అయిపోతుంది. ఇది ట్రాకింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్, ఆర్డర్ చేయడం, పేమెంట్ చేయడం, ట్రాకింగ్ చేయడం, ఈ ఫేజ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డిజైన్ ఫేజ్లో ఏమొస్తుందని అంటే మనకు బేసికల్గా ఒకటి ఫంక్షనాలిటీ వర్క్ కావాలి అని అంటే బేసికల్గా ఫుడ్ యాప్కి ఏం కావాలి, ఓపెన్ చేయడం, ఫుడ్ యాప్ని యూజర్ నేమ్తోని, ఫోన్ నెంబర్తోని, ఈమెయిల్తో ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఓటీపీ రావడం, డేటాబేస్ నుంచి ఓటీపీ వచ్చిన తర్వాత మనం రెస్టారెంట్స్ని సెర్చ్ చేయడం సెర్చ్ బార్లో, ఆ తర్వాత మన ఐటమ్స్ అన్నింటినీ మనం ప్లేస్ చేసిన తర్వాత, ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం, పేమెంట్ గేట్వే ఆన్ కావడం, ఆ తర్వాత ఎక్కడి వరకు వచ్చారో మనకు ట్రాకింగ్ అనేది మ్యాప్స్కి ఇంటర్లింక్ అయ్యి ఎక్కడి వరకు వచ్చారో మనకు చూడడం. బేసికల్గా ఇవి కావాలి, ఆర్డర్ ప్లేస్ కావడం, పేమెంట్ కావడం, మనకు ఫుడ్ దగ్గరికి రావడం, ఈ మూడు చూస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యాప్స్ స్క్రీన్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, అందులో న్యూ ఫీచర్స్ మనం యూజర్ ఫ్రెండ్లీగా ఎలా మనం డెవలప్ చేయాలి, ఫ్యూచర్లో యాప్ స్క్రీన్స్ మనము డెవలప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ అనేది రాస్తారు. కోడింగ్ అని అంటే ఏంటంటే డిజైనింగ్ ఫేజ్ నుంచి సాఫ్ట్వేర్ అనేది రియల్గా మనకు యూజబుల్గా ఎగ్జిస్టింగ్ లోకి మన రియల్ వరల్డ్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఆ డిజైన్ ఏవైతే ఆర్కిటెక్చర్ అది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డిజైన్ ఏమైతే ఉంటుందో దాని సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా కన్వర్ట్ అయ్యి మనకు యూజబుల్గా రావడాన్ని మనం కోడింగ్ ఫేజ్లో కోడింగ్ రాస్తారు అన్నట్టు మనకు. ఆ తర్వాత టెస్టింగ్ ఫేజ్లో మనకి ఎక్కడైనా కానీ బగ్స్ చెక్ చేయడం,
టెస్టింగ్ చేసేటప్పుడు యూజర్ నేమ్ మనం ఎంటర్ చేసిన తర్వాత, జీమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ ఈమెయిల్ ఉంటే ఇన్వాలిడ్ ఈమెయిల్ అని రావడం, ఫోన్ నెంబర్లో మనకు 10 నెంబర్స్ కాకుండా 9 నెంబర్స్ వస్తే కూడా అది యాక్సెప్ట్ చేయడం, అది కూడా ఒక బగ్గే. మనకు ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ రాకపోవడం, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వస్తుంది, ఓటీపీ రాకపోవడం, ఆర్డర్ ప్లేస్ కాకపోవడం, మనకు రెస్టారెంట్స్ మనకు సెర్చ్ బార్లో చూపించకపోవడం, పేమెంట్ కాకపోవడం, మన ట్రాకింగ్ అనేది చూపించకపోవడం, ఇవన్నీ బగ్స్ చెక్ చేస్తాం అన్నట్టు. మనం టెస్ట్ కేసెస్ దానికి రకంగా మనము డెవలప్మెంట్ చేసుకొని, టెస్ట్ కేసెస్ డిజైన్ చేసుకొని మనం బగ్స్ చెక్ చేస్తాం. ఈ బగ్స్ని మనకు ఉన్నటువంటి టూల్స్లో ఏదైతే టూల్ ఉంటుందో ఆ టూల్లో మనము డెవలపర్స్కి మనము రైజ్ చేస్తాం. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ ఏంటంటే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే, క్లయింట్ ఏమని చెప్తాడంటే దీన్ని ఫస్ట్ ప్లే స్టోర్లో రిలీజ్ చేస్తుంటాడు. ప్లే స్టోర్ కానీ యాపిల్ వాడేవాళ్ళు యాపిల్ స్టోర్లో కానీ అప్లికేషన్ అందుబాటులో ఉంచుతాడు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం కదా మనం ఒక అప్లికేషన్ మనం రెడీ చేసిన తర్వాత, ఇప్పుడు జొమాటో యాప్, స్విగ్గీ యాప్ కానీ, లేకపోతే మనం యూజ్ చేసే వెయిట్ ఎస్ఎంఎస్ యాప్ కానీ, డైలీ హంట్ యాప్ కానీ, ఇలాంటి యాప్లైనా కానీ మనం ప్లే స్టోర్లో మనము రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత, రిలీజ్ చేయడం అని అంటే కస్టమర్స్కి యూజర్స్కి అందుబాటులోకి తీసుకురావడాన్ని మనం లైవ్గా కస్టమర్స్కి యూజర్స్కి మనం లైవ్గా ఉంచడాన్ని, యూజర్స్ యూజ్ చేయడాన్ని దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. కాబట్టి ప్లే స్టోర్లో డిప్లాయ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఎట్లా అవుతుందంటే, కంపెనీకి క్లయింట్కి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది. అని అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 to 5 years అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఆ కంపెనీని బట్టి లేకుంటే ఆ క్లయింట్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అది కంప్లీట్గా 5 years లోపు ఏమైనా బగ్ ఫిక్సెస్ వచ్చినా కానీ, ఇష్యూస్ వచ్చినా కానీ ఆ కంపెనీయే రెస్పాన్సిబిలిటీ. అందులో అప్డేట్స్ వచ్చినా కానీ, లేకుంటే కొత్త ఫీచర్స్ ఇన్వైట్ చేయడం జరిగినా కానీ, అప్డేట్స్, ఎన్హాన్స్మెంట్స్, కొత్త ఫీచర్స్ అవన్నిటికీ కంపెనీయే బాధ్యత ఉంటుంది. ఇది ఎస్డిఎల్సి. నేను నెక్స్ట్ కంప్లీట్గా మీకు నా ల్యాప్టాప్లో నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, డిజైన్ ఫేజ్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు, వాళ్ళ యొక్క రోల్స్ అంటే ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్డిఎల్సి క్వశ్చన్ లేనిది ఇంటర్వ్యూ ఉండదు. ఇంటర్వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే, వాట్ ఈజ్ ఎస్డిఎల్సి, ఎస్డిఎల్సి ఇంపార్టెంట్ ఏంటి, ఎస్డిఎల్సి ఇంపార్టెంట్ ఎందుకు, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ నేను ఎస్డిఎల్సి నా మెటీరియల్ని యూజ్ చేసి మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా కొద్దిగా ఐడియా వస్తుంది, చాలా బాగా ఐడియా వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ టాపిక్ ఎస్డిఎల్సి నేను మీకు చెప్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.